వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బెనిఫిట్ షోలకు ఇక తెలంగాణలో బ్రేక్ పడినట్టేనా? తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉండబోతోంది? అలాగే తాజాగా సంజయ్ థియేటర్ దుర్ఘటనతో మరి టాలీవుడ్ మేల్కొంటుందా? తొక్కిసలాట విషాదాలకు బాధ్యులెవరు? హీరోల, థియేటర్ యాజమాన్యాల, పోలీసుల? పెద్ద హీరోల సినిమా రిలీజ్కు ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వీటన్నిటికి సంబంధించి మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా ఉన్న అనుపమ్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు రాజ్ కందుకూరి గారు, ప్రముఖ నిర్మాత. అనుపమ్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం పుష్ప రిలీజ్ అటు ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ క్రియేట్ ఏ బిగ్ బజ్. అటు నార్త్ కానీ సౌత్ కానీ అంటే కాదేది దిక్కులు అనర్హం అన్నట్టుగా అన్ని వైపుల నుంచి ఎక్కడ చూసినా ఒక పుష్ప మానియా. కానీ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన కొంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చోటు చేసుకోవటం, ఒకరు మరణించడం, చిన్నపిల్లోడు ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉండటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వం ఈ బెనిఫిట్ షోలకు బ్రేక్ వేసింది. ఫస్ట్ ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా చూస్తుంది? సరే, ఇప్పుడు ఏంటంటే జరిగిన సంఘటన చాలా బాధాకరం. దానికి అందరూ చింతిస్తున్నాం ఏంటంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏ స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ తీసుకుంటుంది. సో మెయిన్ దీనికి కారణం ఏంటంటే దేర్ ఆర్ ల్యాప్సెస్ ఇన్ థియేటర్ యాజమాన్యంలో ల్యాప్సెస్ ఉన్నాయి. సో ఆ ల్యాప్సెస్ మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని బెనిఫిట్ షో బ్యాన్ చేస్తాం అది చేస్తాం అంటే అది ముందు అన్ని సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. సో మేము గవర్నమెంట్ ఏం విజ్ఞప్తి చేస్తామంటే బెనిఫిట్ షోలు మీరు ఇచ్చే ముందు ఈ కండిషన్స్ పెట్టండి. ఇది ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇది ఉండాలి, ఇంతే మంది లోపల రావాలి, ఇవన్నీ అన్ని కండిషన్స్ మీరు పెట్టండి, దాన్ని బట్టి ఇవ్వండి. దాని తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ల్యాబ్సెస్ సంఘటనలు జరిగితే అప్పుడు మనం చర్యలు తీసుకోవచ్చు. ఓకే, అంటే అసలు బెనిఫిట్ షోలు ఎందుకు? ఎవరు బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు? బెనిఫిట్ కోసం అని కాదండి. ఇప్పుడు ఏంటంటే పెద్ద హీరో సినిమాలు ఏమవుతాయంటే క్రేజ్ చాలా ఉంటుంది. అవును, పుష్ప అనే సినిమాకి ఇందాక మీరే అన్నారు ఆల్ ఇండియా లెవెల్లో చాలా క్రేజ్ ఉంది. అవును. సో ఏంటంటే పొద్దున మార్నింగ్ షో సినిమా పడితే ఆ జనాల తాకిడి తట్టుకోవడం కష్టం. ఆ తాకిడి తగ్గించుకోని కోసం ఏంటంటే కొంచెం ముందే వేస్తే ఏంటంటే ఆ ఫస్ట్ డే కొంచెం రిలాక్సేషన్ లో ఉంటుంది. దానివల్ల బెనిఫిట్స్ వేస్తారు. ఏంటంటే కొంచెం ముందు సినిమా పడితే ఫ్యాన్స్ కానీ ఎవరైనా ప్యాషనేట్ సినిమా చూసే వాళ్ళు కానీ వాళ్ళకి అందరూ ముందే బెనిఫిట్ షో చూసేస్తారు. సో రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ గోల లేకుండా నీట్గా స్మూత్గా ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే మొన్న ఈ టికెట్ల రేటు పెంపు పైన కొందరు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది. మీరు బెనిఫిట్ షోలని వేస్తున్నారు, ఎవరి బెనిఫిట్ కోసం? అంటే బెనిఫిట్ షో అంటే కొందరికి బెనిఫిట్ చేయడానికి, సమ్ సెక్షన్స్కో లేదంటే ఫ్యాన్స్కో లేదా సమ్ వాట్, ఎవరి బెనిఫిట్ కోసం అన్న ప్రశ్న హైకోర్టు కూడా వేసింది. అసలు ఈ బెనిఫిట్ షోలు కేవలం సినిమా కలెక్షన్లు మరింత పెంచుకోవడం కోసమా? నిజంగా ఎవరిని ఉద్దేశించో లేదంటే ఏదో వెల్ఫేర్ ఉద్దేశించో నిర్మాతలకు ఈ డబ్బులు వినియోగిస్తారా? సార్ బెనిఫిట్స్ మెయిన్ దీనికి జనరల్గా ఏంటంటే అంతకుముందు బెనిఫిట్ షోలు వేసేవాళ్ళం సార్. అవును, బాహుబలి టైం నుంచి కూడా ముందు ఒక రోజు ముందు బాహుబలి 2 అప్పుడు ఒక రోజు ముందు ప్రీమియర్ వేసాం. కానీ రేట్ ఎప్పుడు పెంచలేదు. అవును, రేట్ ఎప్పుడు పెంచలేదు. ఇప్పుడు ఏంటంటే సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయింది. పుష్ప అనేది చాలా హై బడ్జెట్ సినిమా. ఇంకోటి ఏంటంటే అప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జనాలు సినిమాలకు థియేటర్లో రావడం తగ్గిపోయింది. సో థియేటర్ రెవెన్యూ బాగా తగ్గింది. సో ఆ రెవెన్యూ ముందు ఫస్ట్ క్యాచ్ చేసుకోవడం కోసం ఆ ఒక్క షో, ఓన్లీ 1 షో ఆ రేట్ పెంచుకొని వేశారు. ఆ హై రేట్ 800 ఏదో పెంచారు, ఆ ఒక్క షో మాత్రమే చేశారు. అది సో దట్ ఏంటంటే కొంచెం అన్నా రికవరీ చేసుకోవచ్చు అని. ఓకే, ఇంకోటి ఆ రేట్ కూడా దాని కారణం కూడా ఎందుకంటే అంటే ఇంకోటి చిన్న రేటు పెడితే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, ఇంకా క్రౌడ్ పెరిగిపోతుంది. సో రేట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే క్రౌడ్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే నిర్మాత బెనిఫిట్ కోసమే బెనిఫిట్ షో, ఇంకా వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం కాదు. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఏమైనా మీరు అప్పీల్ చేస్తారా? బెనిఫిట్ షోలు రద్దు చేసే యోచనలో ఉన్నామని గవర్నమెంట్ అలాగే సినిటోగ్రఫీ మంత్రి ఆల్రెడీ ప్రకటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. ఇదేంటంటే సార్ జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరం, మళ్ళీ జరగకూడదు అది. సో మళ్ళీ జరగకూడదు అంటే మీరు ఇవ్వండి విత్ కండిషన్ బేస్డ్. సర్టన్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ పీపుల్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇంతే మందికి మీరు టికెట్లు ఇవ్వాలి, మిగతా టికెట్లు ఉన్న వాళ్ళే లోపలికి రావాలి, మిగతా ఎవరు అక్కడ ఉండకూడదు. అది దీంతో పాటు మేము ఫ్యాన్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటామండి. ఫ్యాన్స్ కూడా బాధ్యతగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి జనరల్ ఆడియన్స్కి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఆ బాధ్యత ఫ్యాన్స్ పైన ఉంది.
ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ అభిమానంకి అంతులేదు, వాళ్ళ అంతులేని అభిమానమే ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఓకే. సో ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండి జనరల్ ఆడియన్స్, ఇప్పుడు మొత్తం సినిమా చూస్తే ఓన్లీ ఫ్యాన్సే కాదండి, కొంత ప్యాషనేట్ సినీ గోవర్స్ ఉంటారు, జనరల్ ఆడియన్స్ వాళ్ళ హీరోలతో పని లేదు, సినిమా చూడాలి, సినిమా లవర్స్ వాళ్ళు సినిమా చూడాలి. సో వాళ్ళ కోసం వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, వీళ్ళ అతి ఉత్సాహం కానీ ఏదైనా కానీ. సో ఏంటంటే వాళ్ళకి ఏముండాలి, మన హీరో సినిమా చూస్తాను జనరల్ ఆడియన్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకి మనం ఇబ్బంది క్రియేట్ చేయకూడదు. సో ఏంటంటే వాళ్ళకు కూడా మేము అపీల్ చేసుకుంటాం, ఓకే సరే మీరు ఇట్లా ఉండండి, దీనివల్ల మీ హీరోకే చెడ్డ పేరు వస్తుంది, సో ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే, అంటే ఈ ఘటనకి కేవలం సంజయ్ థియేటర్ యాజమాన్యమే కారణమని వదిలేద్దామా? అంటే పోలీసులు కానీ అలాగే అంత క్రౌడ్ ఉన్నా కూడా అక్కడ హీరో రావటం కానీ ఇవేమి ఇంపాక్ట్ చూపించిన అంశాలు కాదా సార్? హీరో అనేది ఫస్ట్ టైం రావట్లేదు సార్, హీరో అనేది చాలా అంతకుముందు చాలా సార్లు వచ్చారు, పుష్పవాన్ కూడా వచ్చారు, ఆయన కొత్త ఏం కాదు, అంతకుముందు చాలా సార్లు వచ్చారు, హీరోస్ వస్తూనే ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ న్యూ. సో దీనివల్ల ఏంటంటే కొంచెం థియేటర్ మేనేజ్మెంట్ కూడా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. వాళ్ళు ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది, హీరో వస్తున్నాడు ఈ టైం కరెక్ట్ షెడ్యూల్ ఇవ్వాల్సింది, అది కొంచెం మిస్ అయింది. థియేటర్ యాజమాన్యం కూడా ఎట్లుంటది సార్ అంటే, సినిమా రిలీజ్ అప్పుడు ఇంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్, వాళ్ళకున్న లోకల్ అప్లికేషన్, లోకల్ లీడర్స్ ఉంటాయి, వాళ్ళ టికెట్లని, పోలీసుల టికెట్లని, ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి అనేది హ్యూజ్ ప్రెషర్. సో వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ సార్. ఈ పెద్ద స్టాఫ్ ఎవరు పెట్టుకోలేరు సార్, ఎందుకంటే పెద్ద సినిమాలు అనేది సంవత్సరానికి 3-4 వస్తున్నాయి. సో జనరల్ కంటే సో విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ వాళ్ళు ఎంత చేయాలంత చేస్తున్నారు. కానీ ఈ ప్రెషర్, కానీ ఇంత ప్రెషర్ ఎంత ఉన్నప్పుడు కేవలం ఒక 4-5 షోలకైనా బౌన్సర్లను ఇట్లా పెట్టుకోవాలనుకుంటే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవన్నీ అడిషనల్ వెళ్ళి చేస్తారు సార్, చేయకుండా ఉండరు, చేస్తారు. కానీ ఏంటంటే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. దే షుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ పోలీస్, ఇవాళ ఈ హీరో వస్తున్నారు ఈ టైంకి ఇదే ఆయన షెడ్యూల్, ఈ టైంకి వస్తారు, ఈ టైంకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఈ ప్రెషర్ లో వాళ్ళు చేయడం మిస్ అయినట్టున్నారు. దీనివల్ల ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పుడు ఈ సంజయ్ థియేటర్ దుర్ఘటనతో టాలీవుడ్ మేల్కొంది అని అనుకోవచ్చా, లేదంటే ఇది ఇక్కడ వరకు ఇలా పరిమితం అయిపోతుందా? మేల్కోవడం అంటే దాంట్లో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మీ వైపు నుంచి కూడా ఇనిషియేటివ్స్ ఉండాలి కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ, హీరో వైపు నుంచి కానీ, లేదంటే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కానీ, మీ వైపు నుంచి ఉండాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటి సార్? అదే చెప్తున్నాను, అంటే ఇటువంటి షోలు బెనిఫిట్ షోలు ఉన్నప్పుడు, బెనిఫిట్ షో కాకుండా బెనిఫిట్ షో వేయట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పెద్ద సినిమా, ఎనీ పెద్ద హీరో ఫస్ట్ షో ఏదైతే పడుతుందో దానికి ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి అని కంపల్సరీగా చర్చించి అవి పెట్టాల్సిందే. పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్, రాజ్ కందుకూరి గారు, మనం చూసాము పుష్ప రిలీజ్ నేపథ్యంలో సంజయ్ థియేటర్ లో జరిగిన దురదృష్టకర ఘటన, దానిపైన గత 2-3 రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షోలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా నేరుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా? బెనిఫిట్ షోలు రద్దు యోచన చేస్తుంది ప్రభుత్వం, ఆ నిర్ణయంపై మొదట మీ స్పందన ఏంటి? అంటే బెనిఫిట్ షో అనేది బేసికలీ ఒక నిర్మాత తను రికవర్ చేసుకోవడానికి కాస్ట్ లో పార్ట్ ఆఫ్ ఇట్ గా రిక్వెస్ట్ చేస్తాడు గవర్నమెంట్ ని. చేసినప్పుడు వాళ్ళు దానికి 1000 రూపాయలు 1100 ఏదో రేట్లు పెట్టుకోమంటారు, దానికి ఒక జీవో తెచ్చుకుంటారు, చేస్తారు. అయితే ఇది చేసినప్పుడు మొన్న జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం, అన్డౌటెడ్లీ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇది. అందులో అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు, అతను వెళ్ళాడు, అతను సీవియర్లీ ఇంజర్డ్, మదర్ 39 years, రేవతి గారు షీఈస్ నో మోర్. సో ఇది జరగకూడని సంఘటన, ఇటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దీని వెనక ఎవరు కూడా వేరే ఇంటెన్షన్ ఏమీ ఉండదండి 100%, ఒక నిర్మాత గానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ గానీ థియేటర్ గానీ. కానీ ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఉంది, అది గ్యారంటీగా, అది మనం కాదనలేము. ఇప్పుడు థియేటర్ దగ్గర వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే 9:30 షో ఉంటే 9:25 దాకా మాకు టికెట్స్ ఉన్నా కూడా అలౌ చేయలేదు మమ్మల్ని, మేము 7:30 నుంచి వెయిట్ చేసామన్నారు. థియేటర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈవినింగ్ ఫస్ట్ షో మాకు ఫినిష్ కాకుండా వేరే నెలలో రాణిస్తామని. ఇక్కడ ఏంటంటే ఎవరి వాదన మనం పెట్టామంటే ఇప్పుడు అదే టైంకి 9:25, 9:20 దాకా అలౌ చేయలేదు, మేము 2 hours టికెట్ పట్టుకుని వెయిట్ చేసాం. అదే టైంకి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారు, ఆయనతో పాటు ఒక మాట ఎంట్రీ చేశారు. తొక్కిస్లాట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంటే ఇంత జరిగి ఉండేది కాదేమో. లేకపోతే వీళ్ళని అలౌ చేయడం, ఎవరైతే జెన్యున్ గా 1100 పెట్టి టికెట్లు కొన్నారో యాజ్ పర్ గవర్నమెంట్ జీవో, ఆ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయడానికి కొద్దిగా అడిషనల్ ఫోర్స్ వాడి ఉంటే బాగుండేది. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే గవర్నమెంట్ ముందుగా అలర్ట్ అయ్యి ఇటువంటి జరగడం అనేది డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్, ఇటువంటి జరగకూడదని ముందు క్యాన్సిల్ చేశారు. దీనికి రేపు నిర్మాతలు వెళ్ళి మేము ఫర్దర్ జాగ్రత్తలు తీసుకుంటామనో,
లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం, ఫర్దర్ పోలీస్ ఫోర్స్ పెడతాం. ఆ పోలీసు కూడా పెట్టాలంటే వీళ్ళు ఫర్దర్ ఖర్చు భరించాలి, నిర్మాత లేకపోతే థియేటర్ భరించాలి, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ భరించాలి. ఇదంతాను ఈ సెటప్ పర్ఫెక్ట్ గా లేకుండా మీరు ఇంత మందిని అక్కడ తీసుకొచ్చి అలౌ చేసి థియేటర్ కెపాసిటీ 600-700 ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం జామ్ ఉంది ఆ రోజు ఈవినింగ్, ఇంక్లూడింగ్ మెట్రో స్టేషన్స్ పై దాకా జనం నిల్చొని ఉన్నారు. అటువంటిప్పుడు 12 మంది పోలీసులు 14 మంది పోలీసులు ఏం చేస్తారండి కానిస్టేబుల్స్? అది అలర్ట్ అయ్యి థియేటర్ మేనేజ్మెంట్ లేకపోతే బయట ఉన్న పబ్లిక్ సిచ్యువేషన్ చూసో ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరు కామెంట్ చేస్తారు, మేము కూడా ఇలా జరిగింది కాబట్టి అంటున్నాం. ఒక రియల్ గా ఉన్నది ఎవరో స్పెక్టేటర్స్ వాళ్ళు చెప్పాలి జరిగింది ఏంటో. కానీ ఫర్దర్ జరగకుండా చూడాలి. రేపు పండగకి 4-3 సినిమాలు వస్తున్నాయి పెద్దవి, దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం చెప్పండి? రేపు పండగ నాడు 10వ తారీఖు 12కు 2 సినిమాలు, మళ్ళీ 14 ఇట్లా సినిమాలే 3 ఉన్నాయి. ఇంకా హెవీ ఓపెనింగ్ ఛాన్స్ ఉన్న సినిమాలు 2 ఉన్నాయి. గేమ్ చేంజర్ అలాగే మనం చూసాం, గేమ్ చేంజర్ ఉంది, బాలయ్య గారి సినిమా ఉంది, అలాగే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది. వీటన్నిటికి కూడా ఎవ్రీ నిర్మాత దాన్ని అనుకునే రికవర్ చేసుకునే భాగంలో పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అడిషనల్ టికెట్ పెట్టుకోవడం. అంటే అడిషనల్ టికెట్ కూడా 1 month పెట్టరు కదండి, పెడితే 2 days 3 days. ఆల్రెడీ నిన్న మొన్న ఉన్నటువంటి హైప్ ఇవాళ ఉండదు కదా సినిమాకి. మొన్న సినిమాకే చూస్తే ఈ రోజు కొద్దిగా ఫ్రీ అవైలబుల్ నెమ్మదిగా ఉన్నాయి. 1000 రూపాయలు 500 ఎందుకుంటాయి, తగ్గిస్తారు టికెట్లు. కాబట్టి ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేసిందైతే, నేను కోమటిరెడ్డి గారు ఏదైతే అన్నారో దాన్ని నేను తప్పట్ను. ఆయన ఏంటంటే ముందు గవర్నమెంట్ మెజర్, ఎస్ మేము ముందు బ్యాన్ చేస్తున్నాం, ఇంకా ఫర్దర్ ఎలా చేయమన్నారు. దీనికి ఒక నిర్మాతగా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచో మనం ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? రేపు మనం ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాము. ముఖ్యంగా కామన్ మ్యాన్ సఫర్ అయినప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ అండి. మనం చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫర్ ఏ కామన్ మ్యాన్ కదా. కాబట్టి గవర్నమెంట్ చేసిన చర్యను మనం తప్పట్టట్లేదు. అలాగే వీళ్ళు కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ మైత్రి వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధపడతారు. ఎవరు కూడా ఇటువంటిది ఈ ఇన్సిడెంట్ ఈజీగా తీసుకోరండి. దీన్ని ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి మనం. అంటే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఇంకో ఇష్యూ ఏమైందండి చెప్పండి. ఇంకో ఇష్యూ ఏమైందండి సార్, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెయిన్ 4 పెద్ద థియేటర్లు, దేవి, సుదర్శన్, సంధ్యా 70, సంధ్యా 30. అవును. ఇష్యూ ఏమొచ్చిందంటే ఈ 4 థియేటర్లో 9:30 సినిమా పడింది సార్. 9:30, 9:40, 9:45 ఇట్లా ఈ విషయంలో. సో ఏంటంటే అరౌండ్ 4,000 to 4,500 ఆడియన్స్ సినిమా చూస్తారు. సో వాళ్ళు ప్లస్ అడిషనల్ గా వాళ్ళు వీళ్ళు వచ్చిన మొత్తం ఆ జామ్ అయిపోయింది. అంటే దగ్గర తక్కువలో 30-40 వేల మంది ఉన్నారు ఆ టైంలో అక్కడ. జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఎవరైతే సినిమా టికెట్ లేవో వాళ్ళు కూడా వచ్చారు. ఎలా అంటే అల్లు అర్జున్ వస్తున్నారు, ఆయన చూడడానికి ఆయన ఓపెన్ కార్ దాంట్లోంచి మన రూఫ్ విండోలోంచి పైకి ఆయన అందరికి ఇలా వేవ్ చేస్తారని వాళ్ళ ఆశ. ఆయన వచ్చారు, ఆయన చేసింది కరెక్టే, ఓకే. కానీ ఒక హీరోకి ఏంటి అభిమానులు ఇంత ఇష్టంతో వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి చూద్దామని హీరోకి ఉంటుంది ఆబ్వియస్లీ. ఎక్కడ ఇది లేదండి, ప్లానింగ్ తప్పు ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ అయితే బాగుంటుంది. అనుపమ్ గారు చెప్పండి. అంతే సార్, కరెక్ట్ సార్. లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ చేయాల్సింది, దానికి ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది. సో అండ్ సో సెలబ్రిటీ వస్తున్నారు, ఇది ప్రాబ్లం రాబోతుంది. పోలీసులు అల్లు అర్జున్ పైన ఆ టీం పైన కేసు నమోదు చేస్తారు ఇప్పుడు సార్. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళు ఏంటంటే దేని వల్ల అయింది వాళ్ళు చూస్తారు, దానివల్ల వాళ్ళు చేస్తారు అది. సో వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ తప్పు పట్టడానికి లేదు. సో దే ఆర్ గోయింగ్ యాజ్ పర్ దేర్ ప్రాసెస్. కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా యాజ్ అ థియేటర్ యాజమాన్యాలు కానీ మనం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. ప్లస్ ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా వ్యవహరించి ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తే ఈ ప్రాబ్లం రావు. అంటే అనుపమ్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి, సరే ఆల్రెడీ బెనిఫిట్ షోలకి కొంచెం హైయెస్ట్ రేట్స్ మీద ఒక 2-3 షోలు వేసినట్టున్నారు. కానీ సినిమా నిన్న యాజ్ పర్ షెడ్యూల్ నిన్న రిలీజ్ అయినట్టు అలా చూసుకుంటే, బట్ ఇంకా చాలా రోజుల వరకు స్పెషల్ రేట్ల మీద ఉన్నట్టు ఉంది. ఇంకెన్ని రోజుల వరకు స్పెషల్ షోలకు అనుమతి ఉంది? స్పెషల్ షోలు ఏం లేదు, అదే స్పెషల్ రేట్లు. సార్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రూల్స్ ఏమున్నాయండి సార్? 5 షోలు పొద్దున 7 నుంచి సినిమాలు వేసుకోవచ్చు, మనం 5 షోలు వేసుకోవచ్చు. దీనికి అదనంగా గవర్నమెంట్ ఏం వచ్చిందంటే రాత్రి 1 గంటకి ఓ షో పర్మిట్ ఇచ్చింది, మళ్ళీ 4 గంటలకు ఒక షో పర్మిట్ ఇచ్చింది. ఇది కాకుండా స్పెషల్ గా 9:30కి ఒక రోజు ముందు అది వచ్చింది. సో ఇవన్నీ ఆ ఫస్ట్ డేకి మాత్రమే. సెకండ్ డే నుంచి ఓన్లీ 5 షోస్ జనరల్ గా యాజ్ ఉన్నాయి, అవే ఉంటాయి. మల్టీప్లెక్స్ కూడా రేట్లు ఏమున్నాయంటే ఫస్ట్ డే టు 4th డే అంటే సండే వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పుడున్న రేట్ల కంటే 150 రూపాయలు ఎక్కువ.
150 ప్లస్ జిఎస్టీ. మల్టీప్లెక్స్లో ఫస్ట్ 4 days ఇప్పుడున్న రేట్ల కంటే 200 రూపాయలు ఎక్కువ. ఓకే. మండే నుంచి మళ్ళీ ఆ 4 days వరకు, మండే నుంచి మళ్ళీ థర్స్డే వరకు సింగిల్ స్క్రీన్లో 45 రూపీస్ తగ్గుతుంది, అంటే 105 పెరుగుతుంది. ఓకే. మల్టీప్లెక్స్లో 50 రూపాయలు తగ్గుతుంది, 150 ఉంటుంది. ఓకే. ఓకే. దాని తర్వాత మళ్ళీ సింగిల్ స్క్రీన్లో 20 రూపాయలు సెకండ్ వీక్ నుంచి. ఓకే. మల్టీప్లెక్స్లో 50 రూపాయలు ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలే కాకుండా స్పెషల్ రేటుకి షోలు కొద్ది రోజులు వేసుకున్న వెసులుబాటును కూడా వెనక్కి తీసుకున్న ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ ఒక టాక్ నడుస్తుంది. అది దానిపై మీరేమంటారు సార్? దానికి ఇది కొత్తగా ఇక నుంచి అలా ఎవరని ఇన్ని రోజులకి ఇన్ని స్పెషల్ రేటు ఇవ్వకపోవచ్చు అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇది కొత్తగా చేయడం లేదండి, ముందు నుంచే చేస్తామని. అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ మూవీస్. మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే అండి, కోవిడ్ తర్వాత చూసుకుంటే మేము పెంచింది దేనికండి, మళ్ళీ RRR సినిమాకి, ఆచార్యకి, సర్కారీ వారి పాట, సలార్, మళ్ళీ మొన్న కల్కి అండ్ దేవరా, ఇప్పుడు ఇది 8 సినిమాలు కోవిడ్ తర్వాత 2021 తర్వాత 24 ఈ 3 సంవత్సరాల్లో ఓన్లీ 8 సినిమాలు మాత్రం పెంచగలిగాం. ఎందుకంటే ఇవి వెరీ వెరీ హై బడ్జెట్ సినిమాలు కాబట్టి పెరిగింది. సో ప్రతి సినిమాకు ఉండదండి, మరీ హై బడ్జెట్ సినిమాలకి మాత్రమే ఉంటుంది. సో 2 years కంపేర్ చేసుకుంటే 8 సినిమాలు మాత్రమే ఇది చేసాం. ఓకే. రాజ్ కందుకూరి గారు, మరి ఈ సంజా థియేటర్ దుర్ఘటనతో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీ స్పందన కూడా తెలియజేశారు. ఇక టాలీవుడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్ పెరగటము, సినిమాల బడ్జెట్ పెరిగింది, తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు, బడ్జ్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఎస్ అండి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ రేట్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరగదండి. ఓన్లీ థింగ్ స్పెషల్ షోస్ ఏదైతే మిడ్-నైట్ 1:30కి 9:30కి 11:30కి ఇలా పెట్టి ఒక 1100-1200 రూపీస్ టికెట్ పెట్టి ఈ క్రేజ్ క్రియేట్ అవ్వడం చూడండి. ఈ ఇన్సిడెంట్ కి మాత్రం డెఫినెట్లీ స్పందించాలి. గవర్నమెంట్ చేసిన దాంట్లో మనం తప్పడానికి లేదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే డెసిషన్ తీసుకొని అన్నారో, ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్ గా ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తిగా ఆయన తీసుకున్న డెసిషన్ ఓకే. కాకపోతే మనం ఏంటి దానికి ఇమ్మీడియట్ గా దానికి మన సైడ్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ మనం ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్న చర్యలు మనం చెప్తాం. కాకపోతే ఈ ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇందాక ఈ ఫ్యూచర్ లో రేట్స్ ఇవ్వరు అన్నది అది జరగకపోవచ్చండి. ఎందుకంటే ఇస్తారు, రేపు నిర్మాతలు ఏం తీసుకుంటారు, నిర్మాత ఎవ్రీ పై రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. మాకు ఒక పక్కన ఓటీటీ ప్రెషర్ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓటీటీ ఏవైతే రేట్స్ కొంటున్నారో డేట్ ని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారండి. ఇవాళ ఒక రిలీజ్ డేట్ ని ఓటీటీస్ కమాండింగ్. మనం నెట్ఫ్లిక్స్ కో ఎవరికైతే అమ్ముతామో వాళ్ళు కూడా దే ఆర్ ప్లేయింగ్ thousands of crores గేమ్ అండి అక్కడ. ఇంత గేమ్ లో రేపు మేము ఈ డేట్ రిలీజ్ చేయాలి, ఈ రోజు మాకు వేరే కాంపిటీషన్ ఉందంటే మాకు నెక్స్ట్ మంత్ ఈ స్లాట్ లేదు, నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా కమిటీ ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తే ఇప్పుడు చేయండి, లేదా మేము మీతో డీల్ ఇప్పుడు చేయము 3 months ఆగా ఆలోచిద్దాం అంటున్నారు. కాబట్టి ఈ ప్రెషర్ లో నిర్మాత ఎవ్రీ పై రికవర్ చేసుకోవడానికి చేసే అటెంప్ట్ లోనే భాగంగానే ఎక్స్ట్రా రేట్లు అడుగుతారు, ఎక్స్ట్రా షోలు అడుగుతారు. మా సైడ్ నుంచి నిర్మాతలుగా ఎక్స్ట్రా షోస్ అడగడము, ఎక్స్ట్రా రేట్స్ అడగడం జరుగుతూనే ఉంటుందండి. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ అది ఉంటుంది. మధ్యలో వయా మీడియా ఒక రూట్ రీచ్ అయ్యి, లేకపోతే మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక్కొక్క స్క్రీన్స్ కి 6 షోస్ ఇచ్చారండి ఫస్ట్ డే. అవును. ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు పీవీఆర్ ఒక కాంప్లెక్స్ లోనే 5 థియేటర్లు ఉన్నాయనుకోండి, 25 షోస్ అదే రోజు ఇదే సినిమా చూశారు. 25 to 30 షోస్ పడ్డాయి ఒకే రోజు. ఎందుకు నిర్మాతకు ఎలా ఉంటది, 30 షోస్ హౌస్ఫుల్ ఉన్నప్పుడు ఫస్ట్ డేనే 60 కోట్లు 58 కోట్లు 60 crores రికవర్ చేయాలి. అలా ఉంటుంది ఈ ప్రెషర్ లో. 300-400 కోట్లు స్టేక్ ఉన్నప్పుడు ఆ భాగంగానే ఇది. కానీ అదర్వైజ్ మీరు అన్నట్టు జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకెళ్ళి కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేసుకుంటేనే, ఒక ప్రేక్షకుడు సర్వైవ్ అవుతేనే సినిమా ఉంటుందండి. ప్రేక్షకుడు దయ మీదనే మనం సర్వైవ్ అవుతున్నాం ఇవాళ. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకెళ్ళడం ఒకటే మార్గం. సో ఇది ఒక వయా మీడియా రూట్ లో వెళ్లాల్సిందే. దట్ ఇస్ మై పర్స్పెక్టివ్ అండి. అంటే ఇక్కడ అనుపమ్ రెడ్డి గారు, ఇన్సిడెంట్ పై నిర్మాతలు కానీ హీరో అల్లు అర్జున్ కానీ సరైన రీతిలో స్పందించలేదంటూ ఒక ట్రోలింగ్ నడుస్తుంది బాగా. దానిపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధిగా మీ స్పందన ఏంటి? సార్ ఏంటంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో స్పందిస్తారు సార్, స్పందించకుండా ఉండరు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మనిషిని పంపించారు, ఫ్యామిలీతో మాట్లాడిచ్చారు. నిర్మాతలు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఓకే, టు టాక్ అబౌట్ దిస్. యాక్చువల్ 3 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, తర్వాత అది క్యాన్సిల్ అయింది. పెడతారా సార్? యాజ్ ఫర్ మై ఇన్ఫర్మేషన్ అది ఈవినింగ్ ఉంటుందండి, ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంటుందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే 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 100%. ఎందుకంటే వాళ్ళు కూడా దానికి ఇమీడియట్ గా ఏ విధంగా వాళ్ళు సహాయపడాలని చూస్తున్నారు. ఫర్దర్ గా ఇదే నిర్మాతలు మైత్రి వాళ్ళు అన్ని చోట్లకి అక్రాస్ 2 రాష్ట్రాలు
ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉందో, ఆయన ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉందో, వీళ్ళు అన్ని చోట్ల ఇమ్మీడియట్ గా పోలీసు రిక్వెస్ట్ చేశారు అన్ని చోట్ల ఇది జరగకూడదని. డెఫినెట్ గా మాక్సిమం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. సో డూ దేర్ బెస్ట్ అండ్ వాళ్ళకి సహాయం అందాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు చాలా చిన్న కుటుంబం. పోయిన ఆ స్త్రీని, ఆ తల్లిని మనం తీసుకురాలి, ఆ అబ్బాయికి తల్లిని మనం ప్రొవైడ్ చేయలేము, ఆవిడకి ఆ మదర్ అనే ఒక లోటు ఎప్పటికీ ఉంది అతనికి ఉండిపోతుంది ఆ పిల్లవాడికి. సో కాబట్టి కనీసం మనం హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో మనందరం ఆదుకోవాలి. అబ్సల్యూట్లీ రాజ్ కందుకూరి గారు, ఎందుకంటే ఆ భర్త కూడా కాలేయ వ్యాధితో చనిపోయే పరిస్థితుల్లో ఉంటే 9 నెలల కిందట ఆమె కాలేయం కూడా దానం చేసి ఆ భర్తని రక్షించింది. ఎంత గొప్ప ఇప్పుడు ఆ భర్త అదే నవోదిమంటున్న పరిస్థితి, ఒకవైపు కొడుకు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెరీ ప్యాథటిక్. ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు. ప్రభుత్వానికి బెనిఫిట్ షోలు రద్దు చేసే యోచన చేస్తుందన్న అంశం నేపథ్యంలో అప్లై చేస్తామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకటి చెప్పాలి సార్, ఇంకోటి సినిమా రిలీజ్ కంటే ముందు మేము తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి డీజీపీ గారికి, ఇక్కడ లోకల్ కమిషనర్స్ కి లెటర్ రాసామండి. ఏది ఈ సినిమాకి తాకిడి ఎక్కువ ఉండబోతుంది, సో రిక్వెస్టింగ్ ఫర్ మోర్ ఫోర్స్ ఆల్రెడీ రాసాం సార్. రాశారు. ఓకే రైట్ అండ్ మీ ప్రయత్నం అయితే మీరు చేశారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ వైపు నుంచి కూడా ఇనిషియేటివ్స్ ఉండాలి అనుపమ్ రెడ్డి గారు. అలాగే రాజ్ కందుకూరి గారు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్, అలాగే ప్రీ ప్లానింగ్, ఇలాంటి రద్దీ ఉన్న చోట ఇలాంటి సంఘటనలు ఎవరు ఆహ్వానించలేని సంఘటనలు కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని టెంటివ్ కూడా కోరుకుంటుంది. ఇది బెనిఫిట్ షోల రద్దు, అలాగే ప్రభుత్వం తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోచిస్తున్న తీరుపై టెంటివి స్పెషల్ డిబేట్.